మన చేతుల్లో ఉండాలి కానీ మధ్యవర్తుల చేతుల్లో కాదు. కోర్టు తీర్పుల్లో ఉండకూడదు. వెళ్ళండి. నీకేం కాలేదుగా? జాగ్రత్త. పద వెళ్దాం. నన్ను ఆపి మంచి పని చేసావు సుభద్ర. విడిపోయిన ఆ జంట అహల్య పుణ్యమాని మళ్ళీ కలిసిపోయింది. అవునండి, కానీ వాళ్ళని కలిపిన అహల్య రేపు కోర్టులో గౌతంతో విడిపోబోతోంది. అదే బాధగా ఉంది. ఆ పరిస్థితి రాకూడదు సుభద్ర. అహల్య గౌతం ఈ ఇంటికి రావాలి. సూపర్ అహల్య, మంచి పని చేసావు. విడిపోయిన జంట నీ వల్ల మళ్ళీ కలిసింది. చూసారా బామ్మగారు, నేను ఉద్దేశంతో విడిపోయే జంటను తీసుకొస్తే అహల్య ఇంకో ఉద్దేశంతో కలిపింది. తను కరెక్ట్గానే చేసింది. మనిషి అంటే సాటి మనుషుల్ని విడదీసే కత్తెరలా ఉండకూడదు. అందరినీ కలుపుకుపోయే సూదీదారంలా ఉండాలి. యు ఆర్ గ్రేట్ అహల్య. ఐ అప్రిషియేట్ యూ. మీలాంటి మంచి మనిషి ప్రతి కుటుంబంలో ఉండాలి. అదితి, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఏ ఉద్దేశంతో చెప్పేవే? ఎందుకు నాన్న మహాల్యని కొట్టావు? కొట్టక నీలా చప్పట్ల కొట్టమంటావా? ఏంట్రా తన గొప్ప? ఏంట్రా తన మంచి? ఇద్దరు మనుషుల్ని కలిపింది అని దాన్ని పొగుడుతున్నావు. దానివల్ల 2 కుటుంబాలు విడిపోయాయి. అది గుర్తులేదా నీకు? అది సాటి మనుషుల గురించి ఆలోచిస్తుంది అంటున్నావు, కానీ ఒక ఆడపిల్లని ఏడిపిస్తుంది. అది అర్థం కావట్లేదా నీకు? రేపు మీరు కోర్టులో ఏం చెప్పాలో విడిపోయిన జంటతో చెప్పించాలని అదితి తీసుకొస్తే వాళ్ళను కలిపేసి నీ దృష్టిలో మంచవ్వాలని నాటకాలు ఆడుతుంది. నాటకాలు. దీనికసలు నీతో విడిపోవాలన్న ఉద్దేశం ఉందా లేదా? ఈ ఇంటిని పట్టుకుని గబ్బిలలో వేలాడాలనుందా? ఇంకెన్నాళ్ళురా ఇది మన 2 కుటుంబాల ఉసురు పోసుకుంటుంది? అయితే వాళ్ళని కలపడం అహల్య తప్పంటున్నావా నానమ్మా? విడిపోవాలి అనుకునే వాళ్ళు విడిపోయే ఆలోచనలే చెయ్యాలి. అలాంటి మాటలే రావాలరా. అంతకు మించి విపరీత చేష్టలు, అతి తెలివితేటలు ప్రదర్శించారంటే నేనస్సలు ఊరుకోను. మీరేం చేసినా శ్రావ్య అతిథుల్ని దృష్టిలో పెట్టుకుని చేయండి. ఇంకెన్నాళ్ళురా ఇది మన 2 కుటుంబాల ఉసురు పోసుకుంటుంది? ఇందాక నాన్నమ్మ కొట్టి తిట్టినందుకు అహల్య గారు అప్సెట్ అయినట్టున్నారు. తనని ఎలా కూల్ చేయాలి?
రాత్రులు నిద్ర పట్టనప్పుడు అహల్య ఇంటి బయట కూర్చునేది బాబు. రోడ్డు మీద గంట కొట్టుకుంటూ ఐస్ బండి వాడు వెళ్ళేవాడు. అహల్య ఆ బండి వంక ఆశగా చూసేది. అహల్య గారు, ఏంటంటే మీరు ఇంకా డల్గా ఉన్నారు? చూడండి, నాకు గాల్లో ఎగిరే పక్షులన్నా నీళ్ళలో తిరిగే చేపలన్నా చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు నాకు కూడా అలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ జంట విషయంలో నేను చేసింది తప్పా అండి? చచ్చా, మీరు సరైన పనే చేశారు. మీరు విడిపోయిన ఒక జంటని కలిపారు. అందుకే కదా నేను అక్కడే మిమ్మల్ని అప్రిషియేట్ చేశాను. కానీ నేను అలా చేసినందుకు అదితి బాధపడింది. బామ్మగారు కోపడ్డారు. మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? మీరు చేసింది మంచి అని మీ మనసుకు అనిపించే కదా ఆ పని చేశారు. మరి ఇంకెవరు అనుకుంటే మీకేంటి? నేనలా అనుకోలేనండి. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. కరెక్టేనండి, ఎవ్వరూ ఎవరిని బాధ పెట్టకూడదు. అలా అని అందరితో మంచి అనిపించుకోవడం అసాధ్యం అండి. అంతెందుకు, దేవుళ్ళు కూడా ఎవరో ఒకరికి చెడ్డయ్యారు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టిలో నేను చెడవడం నాకిష్టం లేదండి. చూడండి, మీరు చేసింది చాలా మంచి పని. మనం చేసిన సాయం అయినా మంచి అయినా వెంటనే దాని గురించి మర్చిపోవాలి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, వాటిని వదిలేయండి. నేనలా వదిలేయలేనండి. మీతో వచ్చిన ప్రాబ్లమే ఇదండి. మీరు ప్రతి విషయాన్ని చాలా డీప్గా థింక్ చేస్తారు. సర్లేండి, పదండి వెళ్దాం. పదండి. ఎక్కడికండి? బయటికి. బయటికా? ఎందుకు? మీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటండి? ముందే చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? రండి. అది కాదండి. రండి చెప్తాను. ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బైక్ మీద వెళ్తున్నారేంటి? ఈ 4 రోజుల ప్రేమ జంట మళ్ళీ ఏ లవ్ షికారుకో వెళ్తున్నట్టుగా ఉంది. చెప్తా.